హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా చెక్ చేసుకోని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి. జస్ట్ గూగుల్కి వెళ్ళి టీఎస్పీఎస్సీ అని కొట్టండి, ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్లోకి ఎంటర్ కాగానే మీకు గ్రూప్ 3 సర్వీసెస్, జీఆర్ఎల్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్కి, ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్, ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. మరి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ స్టూడెంట్స్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పీడిఎఫ్ వచ్చేసి, నేను ఇప్పుడు మీకు చూపించే పీడిఎఫ్ వచ్చేసి గ్రూప్ 3 రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చిన పీడిఎఫ్. మరి మీరు రెడీ చేసుకోవాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే చూడండి. The following certificates or document must be submitted by the candidates at the time of verification of certificates. ఫస్ట్ వచ్చేసి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకోరో దాని అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. సెకండ్ వచ్చేసి హాల్ టికెట్. థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడిఎస్ స్పెసిఫైడ్ ఇన్ ఎలక్షన్, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్. మీరు ఏది ఉంటే అది తీసుకోండి. ఫోర్త్ వన్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ప్రూఫ్స్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఫిఫ్త్ వన్ వచ్చేసి 10th క్లాస్ది. సిక్స్త్ వన్ వచ్చేసి మీరు లోకల్ స్టేటస్ తెలియజేయడం కోసం 1 to 7th క్లాసు బోనోఫైడ్స్ ఆర్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. ఒకవేళ స్కూళ్ళలో చదువుకోకుండా కొంతమంది స్టూడెంట్స్ ఇంట్లోనే ఉండి ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళు గత లాస్ట్ 7 yearsగా తెలంగాణలో ఉన్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి ఎవరైతే క్లైమింగ్ ఫీ ఎగ్జామ్షన్ క్లైమింగ్ తీసుకున్నారో వాళ్ళు డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్. ఆల్రెడీ మీరు వర్కింగ్ అయితే నో అబ్జెక్షన్ లెటర్ తీసుకోవాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ ఎంప్లాయీ క్లైమ్డ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం మీరు ఏదన్నా యూజ్ చేసుకుంటే దానికి సర్వీస్ సర్టిఫికేట్ మెన్షన్ చేయాలి. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ రిజర్వేషన్ కోసం సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ కోసం సర్టిఫికేట్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్. కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ప్రియర్ టు ద ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్కి మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే తీసుకోండి. ఇవి ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.